గైస్ వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ మా బంజారాలో ఫస్ట్ ఫెస్టివల్ అండి శీతల పండుగ. సెలబ్రేషన్ ఎలా ఉంటుందో వీడియో కంప్లీట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో అక్కడికి తీసుకెళ్ళడానికి పాయసం అంటే బెల్లం అన్నం అండి అండ్ జొన్నెల గుగ్గిలు అయితే రెడీ చేశారు అత్తయ్య. సో దాంట్లోనే రూపాయకాయను అండ్ ఎండుమిర్చి అండ్ ఒక ఆనియన్ అయితే వేస్తారు. వేసిన తర్వాత ఇలా ప్లేట్ని తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాలి. సో రిత్విక అయితే తీసుకెళ్తుంది ఈసారి. సో ప్రతిసారి మేము విలేజ్లో ఉండము, సిటీలో ఉంటాం కదా హైదరాబాద్లో, అందుకే ఇక ప్రతిసారి అయితే కుదరలేదు. ఈసారి నేను డెలివరీ అయ్యాను కదా, అందుకనేసి ఊర్లో ఉండడం వల్ల రిత్విక అయితే తీసుకుని అయితే వెళ్ళింది. సో ఈ ఫెస్టివల్ అయితే చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి. డబ్బులు, డీజేలు అండ్ వాళ్ళ ఓన్ వాయిస్తో సాంగ్స్ పాడడము చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ ఇది, ఫస్ట్ ఫెస్టివల్ మా బంజారాలో. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఫెస్టివల్కి సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. సో ఈ ఫెస్టివల్కి అండ్ మా బంజారాలో తీజ్ పండుగ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. దీన్ని తర్వాత తీజ్ అనేది పెడతారండి. సో కుదిరితే ఆ వీడియో కనుక నేను పెడతాను, అది స్టార్ట్ అయిన తర్వాత. సో నేను చాలా రోజుల నుంచి మీకైతే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. తప్పకుండా విజిట్ చేయండి. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. అలాగే నేను డెలివరీ అయ్యాను కదా, బేబీ బాయ్ బేబీ గర్ల్, అది కనుక చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది కనుక విజిట్ చేయండి. సో ఇక్కడైతే యాటలు అయితే కోస్తారండి. యాటలు అయితే కోసేసి దానికి బ్లడ్ తీసుకొని ఈ అందరూ తీసుకొచ్చిన పాయసాలు అండ్ గుగ్గిలు ఉన్నాయి కదా, దాంట్లో మొత్తం కలిపేసి కలిపిన తర్వాత ఈ పశువుల మీద అయితే చల్లుతారు. చల్లడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనేసి పెద్దల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం అండి ఇది. సో ఇలా చల్లిన తర్వాత అక్కడ చూడండి గుంపులు గుంపులుగా ఉన్నారు కదా, అక్కడైతే వాటర్ అంటే అందరు ఇంటి దగ్గర నుంచి చెంబులో వాటర్ తీసుకొని వస్తారు. ఆ వాటర్ అక్కడ పోస్తారు. అక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ వాటర్ పోసేస్తే అలా చాలా బాగా వర్షాలు కురవాలనేసి వాటర్ మీద వాటర్ పోస్తూనే ఉంటారు. సో అలా వర్షాలు కురిచి పంటలు మంచిగా రావాలనేసి అయితే అంటారు. ఈ పండుగ చేస్తే అలా ఉంటుంది అనేసి అయితే చాలామంది నమ్మకాలు, అలా చేస్తారు. సో ఈ మా బంజారాలో నాకైతే ఇష్టం అండి ఈ పండుగ అంటే. నాకు ఇదేను తీజ్ పండుగ అంటే చాలా చాలా ఇష్టము. సో రిత్విక ఫస్ట్ టైం కదా వెళ్ళడము, సౌండ్కి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఆమెకు ఏం తెలియట్లేదు. సో ఆమెకు తెలియాలి ఇప్పటి నుంచి అనేసి అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళారు. నేను డెలివరీ అయ్యాను కదా, నాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు. ఇక చిన్నపిల్లని తీసుకొని ఏం వెళ్ళడం అనేసి నేను వెళ్ళలేదు, వాళ్ళే వెళ్ళారు. సో మా ఆయననే షూట్ చేశారు వీడియో. సో పశువులు చూడండి మొత్తం వస్తున్నాయి. సో వీటి మీద అయితే ఇప్పుడు చూడండి చల్లుతారు. అలా చల్లడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదండి వీడియో. ఎలా ఉంది, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి వేస్తున్నారు, అలా వేస్తే వాటి మీద పడాలి, ప్రతి ఒక్క దాని మీద పడాలి. ఇలా చేసినప్పుడు ఎవరు ఆవుల మీద కానీ అదే అంటే పశువుల మీద పడకపోతే వాళ్ళు గొడవగా పెట్టుకుంటారు ఇలాంటప్పుడు. ఎందుకంటే అది పడితేనే అవి చాలా బాగుంటాయి పశువులు అనేసి వాళ్ళ నమ్మకం గట్టిగా ఉంటుంది. సో అలానే కోళ్ళు కనుక కోస్తారు, ఎందుకంటే కోళ్ళు కోసి వాటి మీద వేస్తే ఆ పశువుల మీద బాగుంటుంది అనేసి వాళ్ళ నమ్మకము. సో ఇక్కడైతే వాళ్ళ ఓన్ వాయిస్తో సాంగ్స్ ప్లే చేస్తున్నాను, వినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.